గతంలో మనం మహిళల భద్రత గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న సంఘటనలలో భర్తలే భార్యల టార్గెట్ కావడం గమనార్హం. భార్యలు స్వయంగా స్కెచ్ వేసి భర్తలను హత్య చేసే సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా పెరిగిపోతూ ఉండటంతో యువకుల్లో పెళ్లిపై భయం పెరుగుతోంది. పెళ్లైన కొత్తలో భార్యతో బయటకు వెళ్లడానికే భయపడుతున్నారు. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనన్న ఆందోళన అలముకుంటోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జాతీయ నేర గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భర్తల మరణాలలో మొదటి స్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో ఇక్కడ 45 మంది భర్తలు చనిపోయారు. 2021లో ఈ సంఖ్య 52కు చేరుకుంది. 2022లో 60 మంది, 2023లో 55 మంది, 2024లో 62 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. బీహార్ రాష్ట్రంలో 2020లో 30 మంది, 2021లో 35 మంది, 2022లో 40 మంది, 2023లో 39 మంది, 2024లో 42 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలో 2020లో 20 మంది, 2021లో 25 మంది, 2022లో 28 మంది, 2023లో 30 మంది, 2024లో 35 మంది భర్తలు హతమయ్యారు. మహారాష్ట్రలో 2020 సంవత్సరంలో 15 మంది, 2021లో 18 మంది, 2022లో 20 మంది, 2023లో 22 మంది, 2024లో 25 మంది భర్తలు హతమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 12 మంది, 2021లో 15 మంది, 2022లో 18 మంది, 2023లో 20 మంది, 2024లో 22 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. ఈ హత్యల వెనుక ప్రధానంగా వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కొందరు భర్తలు నిజంగా బాధితులుగా ఉంటే మరికొంతమంది ఇతర మహిళలతో అక్రమ సంబంధాల్లో ఉన్నారు. ఈ పరిణామాల కారణంగా వివాదాలు తలెత్తి హత్యలు జరిగాయి. అయితే ఈ కేసుల్లో కాల్ డేటా కీలక పాత్ర పోషించింది. ఆధారాల ఆధారంగా నిందితులను పోలీసులు త్వరగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జైళ్లలో ఉన్నారు. ఈ ఉదంతాలు పెరుగుతుండటంతో భార్యాభర్తల నడుమ నమ్మకం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.